ఇక్కడ ఇదేంటి ఇక్కడే తీసుకొచ్చారు? మీ అమ్మగారితో మన పెళ్లి విషయం చెప్పి నచ్చ చెప్దామని. పెద్దల అంగీకారం లేకుండా మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. వద్దు, నేను తన మొహం చూడను. తప్పు గంగా, కన్నతల్లి మనకు షాక్ పెట్టదు. అది నా కన్నతల్లి ఏంటి? చూసావా పెళ్లి కాగానే నీళ్ళు ఎంత మార్పు వచ్చేసిందో. తప్పు గంగా, నా మాట విను, రా లోపలికి రా. హాయ్ ఆంటీ. ఎవరు నువ్వు? మీ అల్లుండి ఆంటీ. అల్లుడా? అవునాంటీ, అరగంట క్రితమే మీ కన్న కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను. కన్న కూతురా? నాకు అసలు పిల్లలే లేరే. తప్పు ఆంటీ, తెంచుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం. కోపాలు తాపాలు శాశ్వతం కాదు. కాళ్ల మీద పడతాం, కౌగులించుకొని ఆశీర్వదించండి. 10 years నుంచి ట్రై చేస్తున్నాను, నాకు ఇంతవరకు పిల్లలే లేరు. మరి గంగా? ఏమే మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు? పైగా నా కూతురునని చెప్పి ఈ తలమాస నుండి తెచ్చి అల్లుడంటావా? మిస్సెస్ ఝాన్సీ రాణి, మర్యాదగా మాట్లాడండి. ఈయన మా ఆయన, తలమాసనుడు కాదు, అపర కుబేరుడు, ఆంధ్ర బిల్ గేట్స్. ఏమయ్యా చూడటానికి టిప్ టాప్ గా ఉన్నావు, పడితే నాలాంటి ఫిగర్ ని పట్టాలి గాని ముష్టి పని మనిషిని పెళ్లి చేసుకుంటావా? పని మనిషా? అవును, 16 ఏళ్లుగా నా ఇంట్లోనే పడేడుస్తోంది. అనాథ కదా అని చేరదీస్తే పొగరుకి నన్నే నానా మాట్లాడింది. ఏమిటి గంగా ఇది? అవునండి, ఇన్నాళ్ళు ఈ దిక్కుమాలిన ఇంట్లో పని మనిషిగా ఉన్నాను. ఇప్పుడు మీరు తాళి కట్టి నన్ను గొప్పింటి దాన్ని చేశారని దానికి కడుపు మండుతోంది. కడుపు మండుతోంది దానికి కాదే, నాకు. నాకే. నువ్వేదో పెద్ద ప్రిన్సెస్ డయానా అనుకుని మెళ్ళో తాళి కట్టాను, నువ్వు నా బేవర్స్ కేసు అనుకోలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? నోర్మయ్, పిచ్చ పిచ్చ డ్రెస్సులు వేసుకొని రోజుకో కారులో తిరుగుతూ అమ్మగారు అమ్మగారు అంటుంటే నీదేదో రాయల్ ఫ్యామిలీ, అమ్మని అమ్మగారు అని గౌరవిస్తున్నావు అనుకున్నాను. ఇలా లేబర్ అనుకోలేదు. వద్దు, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు ఇలా అంటే నా పరిస్థితి ఏంటండి? గంగవ కదా, ఏ గంగలోనూ దూకు.